నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య రత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఈ ఏప్రిల్ నెలలో అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండొచ్చు, అలానే ఈ రాశి వారికి సంబంధించి పరిహారాలు కూడా తెలియచేయండి అమ్మ. ఓం గం గణపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా ఈ 1/4/2024 34/2024 ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని ఇప్పుడు ఒక్కసారి మనం పరిశీలిద్దాం. 2వ తారీఖున బుధుడు వక్రంలోకి వెళుతున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే 10వ తారీఖున మీనరాశిలోకి వెళ్తున్నాడు మళ్ళీ బుధుడు. అది ఆ విధంగా బుధగ్రహ సంచారం ఆ విధంగా ఉంది. 14వ తారీఖున రవి మేషరాశిలోకి వెళ్ళబోతున్నాడు. 24వ తారీఖున మీనరాశిలోకి కుజుడు ప్రవేశించబోతున్నాడు కుంభం నుంచి. 25వ తారీఖున శుక్రుడు తను ఉన్నటువంటి మీనరాశి నుంచి మేషంలోకి ప్రయాణం చేయబోతున్నాడు. ఇది ఈ యొక్క ద్వాదశ రాశుల్లోని గ్రహ సంచారం యొక్క విశేషణ ప్రయాణాలు, విశేషమైనటువంటి ప్రయాణాలు ఇవి. సరే, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకుందాం. మకర రాశి వారికి ముఖ్యంగా ఈ ఏప్రిల్ మాసంలో శని కుజులు చూస్తేనేమో రాశ్యాధిపతి కుజుడితో కూడా ద్వితీయంలో ఉండడం, తృతీయంలో చూస్తే రవి రాహువు శుక్రుల సమాగం, అదేవిధంగా చూస్తే 4th హౌస్లో గురు బుధుడు. అయితే బుధుడు వక్రగతిని 2వ తారీఖున వెళ్ళడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే చూసినట్లయితే కనుక మనకి అన్ని విధాల కొన్ని విషయాల్లో 9th హౌస్లో ఉన్న కేతువు వల్ల ఆధ్యాత్మికంగా కొంచెం ఏదైనా దైవ దర్శనాలు అవి చేసుకునేటటువంటి వైనం కనపడుతుంది. తర్వాత చూసినట్లయితే కనుక మనకి గోచార చంద్రుడు చూస్తే మకర రాశి వారికి 12th హౌస్లో కనపడుతున్నాడు. అందువల్ల కొన్ని విషయాలలో కొంచెం ఆలోచన అనేది ఉంటుంది వీళ్ళకి. ఆలోచనలు సక్రమమైనటువంటి మార్గంలో పెడితే అన్ని విధాల యోగదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ 2, 3, 4 పదాలు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక ఉత్తరాషాఢ 2, 3, 4 పదాలు, శ్రవణ నక్షత్రం, ఆ తర్వాత ధనిష్ట ప్రథమ ద్వితీయ. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని విషయాల్లో ఏంటంటే ఇతరులు ఆంతర్యాలు గుర్తించుకోకుండా ఒంటెద్దు బండిలాగా మీరు ప్రవర్తన ఉంటే మీరే ఇబ్బంది పడతారు. ఎందుకంటే నేను వెళ్తున్నాను, నేనే రాజుని, నేనే మోనార్కుని అంటే కనుక పప్పులో కాలేసినట్టే. అందరూ మనకంటే తెలివైన వాళ్ళే. తెలివి తక్కువ వాళ్ళు అనుకోవడం మీ తెలివి తక్కువతనం కింద వస్తుంది అన్నమాట. అందువల్ల కాస్తంత ఇతరులకి వెయిట్ ఇచ్చి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన, మొట్టమొదటి సూచన. రెండవది ఏమిటంటే కనుక చిన్న అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ సూర్యభగవానుడికి నమస్కారాలు చేసుకుంటూ ఉండండి. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక స్నేహవర్గం వాళ్ళు మీకు ముఖ్యమైన పనులన్నీ కూడా చేసి పెడతారండి. ఇంకా అందుకంటే ఏం కావాలి చెప్పండి. స్నేహవర్గం వాళ్ళు మీకు అన్ని విధాలా కూడా సహకారం అందిస్తారు. మంచి పనులన్నీ మీకు చేసి పెడతారు. అందువల్ల స్నేహితులతో కాస్తంత ఇంకాస్త ప్రేమగా ఆత్మీయంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. అయితే ఉగాది తరువాత ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి అనే విషయాన్ని తెలుద్దాం. 9వ తారీఖున ఎలాగా ఉగాది మనందరికీ తెలుసు. కొత్త సంవత్సరం, క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఆదాయం చూస్తే 14, 7 చూస్తే 2 చక్కగా త్రాసులు చూసినట్టు బరాబరు ఉన్నాయి. తర్వాత రాజపూజ్యం చూస్తే 3, అవమానం చూస్తే 1. అందువలన పర్వాలేదు. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ ఏప్రిల్ 13 నుంచి 23 వరకు కొంచెం అంటే ఏంటంటే ఒక నలుగుడు రవి వలన కుజుడు వలన కూడా కొంచెం దోషం అనేది కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత విషయం ఏంటంటే కనుక ఈ నెలలో కుటుంబంలో సఖ్యత అంతంత మాత్రంగా ఉంటుంది. కారణం ఏమిటంటే కనుక మన ప్రవర్తన వలనే. మనము ఎప్పుడు కూడా ఏదైనా సరే నేను మోనార్కుని, నేను చెప్పింది మీరు వినాలి అంటే కనుక కుటుంబంలో కూడా అభిప్రాయ భేదాలు వస్తాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య కానీ ఇదంటే ఏదైనా భాగస్వామ్య వ్యాపారంలో కానీ, తర్వాత ఇంట్లో అత్తమామలతోటి, అమ్మ నాన్నలతోటి, అక్క చెల్లెలతోటి, అన్నదమ్ములతోటి కూడా ఏదో ఒక విభేదాలతో కూడినటువంటి ఈ వైనం కనపడుతుంది. అందువల్ల నోరు అదుపులో పెట్టుకోవాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. అలానమ్మా, ఇప్పుడు ఒకవేళ వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నా, ఇల్లు కానీ ఒక ల్యాండ్ కొనాలనుకుంటే ఈ ప్లానింగ్లో ఉన్న వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుంది?
అంతా బాగానే ఉంది అంటే ఆదాయం అయితే పర్వాలేదమ్మా. ఆదాయం అయితే పర్వాలేదు. పర్వాలేదు కదా అని కొత్త కొత్త పెట్టుబడులు పెట్టి మళ్ళీ అప్పులు చేస్తే మళ్ళీ తిప్పలు పడాల్సొస్తుంది. అందువల్ల ఆచితూచి వ్యవహారం చేసుకోవడమే మంచిది. అలాగే ఉద్యోగస్తులు కూడా అంకిత భావంతో పని చేస్తేనే మీ పై అధికారుల మెప్పుని మీరు సాధించగలరు. మీరు అంకిత భావంతో చేయకుండా ఏదోలే చేశాము, వచ్చాము, వెళ్ళాము అంటే గనక మీకు రిజల్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. అందువల్ల బీ కేర్ఫుల్. మీ మీద శీతకన్ను ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీ సహోద్యోగులు అయ్యుండొచ్చు, మీ పై అధికారులు అయ్యుండొచ్చు. మీ మీద దృష్టి పెట్టారంటే మళ్ళీ మనకి శంకరగిరి మాన్యాలే అన్నట్టుగా అయిపోతాం కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయమ్మా? ఈ రాశి వారికి చెప్పాలంటే కనుక కొంచెం ఆరోగ్యం పెద్దగా తేడా ఏం లేదు, బాగానే ఉంది. అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో మనం గతంలో చేసినటువంటి పొరపాట్లు చేయకుండా గతంలో చేసినటువంటి వాటికి నాలుగు ఖర్చుకుని మనం బాధపడినటువంటి సన్నివేశాలు గుర్తు చేసుకుని అవి తిరిగి రిపీట్ కాకుండా చూసుకోవడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా ఎదుటి వాళ్ళకి ఏదైనా సరే పెట్టుబడులు పెట్టాలన్నా లేకపోతే ఎవరికైనా ఏ విషయంలో అయినా సరే అప్పు చేసి మాత్రం మీరు పెట్టుబడి చేసి వ్యాపారాలు చేయకండి. అది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మానసికమైనటువంటి చింతలు అయితే కనుక మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. వివాహాది శుభకార్యాల విషయంలో కానీ లేకపోతే ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా అమ్మేయాలా అని ఆలోచిస్తారు. కొన్నాము, డబ్బు సర్దుబాటు కావటం లేదని ఆలోచిస్తారు. అలాంటి చింతలు అయితే మీకు కనిపిస్తున్నాయి. కుటుంబంలో కూడా కొంచెం ఏంటంటే కనుక మాదిరిగా ఉంది సామరస్యత. అందువలన మీరు ముందు ఏకవాక్య పరిపాలన మీ ఇంట్లో వచ్చేలాగా చూసుకోండి. ఆ తర్వాత అన్ని ప్లాన్లు వేయండి. సక్సెస్ అవుతారు, కానీ కొంచెం కష్టపడాలి. అలానే రాశి వారికి అసలు ఎలాంటి పరిహారం అంటూ చేసుకోవాలమ్మా? తప్పనిసరిగానమ్మా విద్యార్థులు కూడా చక్కగా చదివి ముందుకు వెళ్ళాలంటే అసంతృప్తమైనటువంటి మధ్య రకమైన చదువులు చదవకండి. పూర్తి విన్ అవ్వాలనే చదవండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు చెప్పాలంటే కనుక ఒకటే గుర్తుపెట్టుకోండి. మకర రాశి వారిది, మకర రాశి అంటేనే శని క్షేత్రం. ఈ శని భగవానుడు అనుగ్రహం కావాలి, ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి. ఏలినాటి శని దోషం కూడా ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం కూడా నడుస్తోంది, ఇంకా పూర్తి కాల. అందువల్ల శని భగవానుడు శనివారాలు చేయటం, వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం చేయడం కానీ, రోజు వెంకటేశ్వర స్వామికి శనివారం పూటైన అష్టోత్తరంతో మల్లెపూలతో పూజ చేయటం, పేదవాళ్ళకి ఎవరికైనా సరే ఒక చెప్పుల జత, ఎండాకాలం కదా చెప్పుల జత దానం చేయటం, ఆ భోజనం దానం చేయటం, ఇవి చేసినట్లయితే కనుక ఓం నమో వెంకటేశాయ అంటే శని వలన కలిగే ఇబ్బందులన్నీ పోతాయి. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా ఏమన్నా జాతకాల విషయంలో కానీ, చక్రాలు వేయాలన్నా, పొంతనలు చూడాలన్నా, సి-సెక్షన్కి ముహూర్తాలు పెట్టాలన్నా, గృహారంభ గృహప్రవేశ శుభముహూర్తాల కోసం కూడా నన్ను సంప్రదించవచ్చు. మీ ఇంట్లో ఎవరికైనా వివాహం కాని వారికి పెళ్లి సంబంధాల కోసం కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలుగా నడిపిస్తున్నాం కాబట్టి దాని నిమిత్తమై కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. కుంభ వివాహం, కదలి వివాహం, జపాలు, హోమాలు, చండీ హోమం లాంటి హోమాలు అన్నీ కూడా నా ఆధ్వర్యంలో జరిపించబడతాయి. మీకు ఇష్టమైతే మీరు వచ్చి మమ్మల్ని జాతకం చూపించుకొని ఆయా కార్యక్రమాలు చేయించుకోవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. 9866044439ని మీరు ఏదైనా జాతక సమస్యలకి సంప్రదించండి. నా పక్కనే ఉంది. కింద నెంబర్లో మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన విశేషాలకి సంప్రదించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః.